హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఫ్యూరియాసా అండ్ మ్యాడ్ మ్యాక్స్ సాగా, డైరెక్టెడ్ బై జార్జ్ మిల్లర్, స్టారింగ్ బై ఆనియా టేలర్ జాయ్ అండ్ క్రిస్. ఇది ఒక యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ పార్ట్. సో ఫిఫ్త్ పార్ట్ దీనికన్నా ముందు మనకి 4 పార్ట్స్ ఉంటాయి. సో 2015లో ఏదైతే మనకి మ్యాడ్ మ్యాక్స్ వచ్చిందో, సో 2015కి వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ మూవీకి ఇది ప్రీక్వల్ మూవీ. సో ఇది డైరెక్టర్ చూస్తే మీకు ఆ క్యారెక్టర్స్, ఆ వరల్డ్ అర్థం కావడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ఆ 2015 అట్లీస్ట్ ప్రీవియస్ 3 మూవీస్ అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అవి చూడకున్నా కానీ అట్లీస్ట్ 4th పార్ట్ చూసిన తర్వాత మీరు ఈ మూవీ చూడడం బెటర్. ఎందుకంటే వచ్చేసి 2015లో రిలీజ్ అయిన మ్యాడ్ మ్యాక్స్ వచ్చేసి ప్రీక్వల్ కాబట్టి ఇది చూస్తే దానికి కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి దానికి ప్రీక్వల్గా ఏం జరిగిందో మీకు అందులో ఉన్నవి ఇందులో మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా అవుతుంది. సో నా సజెషన్ ఏదైతే 2015లో వచ్చిందో మ్యాడ్ మ్యాక్స్ అది చూసి మీరు ఈ మూవీ చూస్తే బెటర్ అండర్స్టాండ్ అవుతుంది. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే ఫ్యూరియాసా వాళ్ళ మదర్ని విలన్ గ్యాంగ్ చంపేయడం జరుగుతుంది. సో వాళ్ళ మీదకి రివెంజ్ ఎలా తీర్చుకుంది అనేది మీరు ఈ మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది, నాట్ అప్ టు ది మార్క్. మూవీ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అండ్ హారర్ ఎలిమెంట్స్. మూవీ చూస్తున్నంతసేపు మనకి ఆ హారర్ ఎలిమెంట్ అంటే మనకి మ్యాడ్ మ్యాక్స్ ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ అండ్ ఇది 5th కదా. సో ఈ 5 అంటే దీని ప్రీవియస్ 4 పార్ట్స్ ఎలా అయితే మనం ఆ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతామో ఆ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ టచ్ అనేది మనకి ఇందులో క్లియర్గా ప్రీవియస్లో ఏదైతే వర్కౌట్ అయిందో సేమ్ ఇందులో కూడా వర్కౌట్ అయింది. సో హారర్ ఎలిమెంట్ అంటే మనుషులు ఏ విధంగా ఉంటారు వాళ్ళని చూస్తే మనం అరే ఈ విధంగా కూడా ఉంటారా మానవులు, అక్కడ ఉండే నివసించే ఆ మనుషులు, వాళ్ళ గెటప్, వాళ్ళు వాడే ఆ వెహికల్స్, ఆ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అసలు ఆ వరల్డ్లో ఉండే వెహికల్స్, ఆ ఇంజన్స్ ఇవే ఐకానిక్ అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జస్టిఫికేషన్స్ అనేది క్లియర్గా వర్కౌట్ అయింది ఈ మూవీలో. ఈ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మనకి ఒక 20 minutes యాక్షన్ ఎపిసోడ్ నడుస్తూ ఉంటుంది చేజింగ్ది. సో అందులో వచ్చే ఆ వింత వింత బైక్స్ కానీ, ఆ ట్రక్స్ కానీ అండ్ వెహికల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్స్, 4 వీలర్సే మనం రెగ్యులర్గా చూసే ఆ కార్లు ఉంటాయి, మనకి 2 వీలర్స్ కూడా ఉంటాయి, బైక్స్. కాకపోతే వింతైన స్టైల్లో వీళ్ళు మాడిఫై చేసి సో డిఫరెంట్గా చూపించడం జరిగింది. అండ్ అందులో వీళ్ళు వాడే వెపన్స్ కానీ, ఆ యాక్షన్ ఎపిసోడ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మూవీ నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ ఫస్ట్ నెగటివ్ వచ్చేసి సీజీ వర్క్. సో గ్రాఫిక్స్ అనేది అంతగా అక్కడక్కడ కొద్దిగా అంటే చూస్తున్న కొద్దీ మనకి తేలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ అంతా ప్రాపర్గా వర్కౌట్ కాలేదు, అరే ఇక్కడ ఏదో ఫేక్ లెక్క అనిపిస్తుంది. అంతగా ఆకట్టుకునేలాగా మనకి ఏదైతే ప్రీవియస్ వర్షన్స్ దీని సిరీస్ ఉన్నాయో సో అందులో ఉండే ఆ సినిమాటోగ్రఫీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఏ విధంగా అయితే మిస్మరైజ్ చేసిందో అందులో మనకి మైనస్ పెట్టడానికి అసలు ఏమీ లేదు. సో ఇందులో వచ్చేసరికి మనకు కొద్దిగా అక్కడక్కడ సీజీ వర్క్ అనేది తగ్గిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ సెకండ్ మైనస్ వచ్చేసి 2015లో మనకి ఏదైతే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఉందో సో దాంట్లో ఉన్న ప్రాపర్ స్టోరీ కానీ, దాంట్లో ఉన్న మనకి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అంటే ఒకటనే కాదు, దాంట్లో ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. నెగటివ్ చెప్పడానికి మనకి పాయింటే ఉండదు. సో ఇందులో ఇప్పుడు వచ్చిన ఫ్యూరియాసాలో మనకు చూస్తుంటా ఉంటే స్టార్టింగ్ నుంచి కథ మనకి జర్నీ అవుతూనే ఉంటుంది. విలన్ వస్తాడు, పోతూనే ఉంటాం. అసలు అది యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మనం వెంటనే అంటే మనము వెయిట్ చేస్తాం, యాక్షన్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అంటే బోర్ కొట్టించే విధంగా ఆ స్టోరీ అనేది, నరేషన్ అనేది మెల్లగా పోతుంటూ ఉంటుంది. సో మనకి యాక్షన్ ఎపిసోడ్ వస్తే కానీ మనకి అమ్మయ్య యాక్షన్ ఎపిసోడ్ వచ్చిందిరా బాబు అని అనుకునే విధంగా తెప్పిస్తుంటూ ఉంటుంది స్టోరీ అనేది. మరి మూవీ చూడదా అని నన్ను అడిగితే యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ చేజింగ్ సీన్స్ ఇష్టపడే వాళ్ళు అండ్ మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ ఇష్టపడే వాళ్ళు వంట అయితే చూడొచ్చు. నాకైతే యావరేజ్ అనిపించింది. మరి పని కట్టుకొని పోయి చూసే అంత గొప్ప సినిమా అయితే కాదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2 stars. ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగడికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైడ్స్. బాయ్.